హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇషాస్ బ్యాంకింగ్ అడ్డా. నా పేరు గిరీషా రవితేజ. ప్రెజెంట్ ఉన్న బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మోస్ట్ అవైటెడ్ నోటిఫికేషన్ ఏంటండి? దట్ ఈజ్ ఎస్బీఐ పీఓ. ఎస్బీఐ పీఓ 2023 నోటిఫికేషన్ అన్నది 2 days బ్యాక్ రిలీజ్ చేశారండి 2000 వేకెన్సీస్కి. సేమ్ ఇదే నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ 2022 నోటిఫికేషన్లో 1600 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు 400 వేకెన్సీస్ అనేవి మనకి ఎక్సెస్ రిలీజ్ చేశారండి. సో అంటే ఏంటండి, ఆపర్చునిటీ అనేది ఇంకా పెరిగింది. ఇందులో మనకి వేకెన్సీస్కి అండర్ ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి 300 పోస్ట్ ఉన్నాయండి, ఎస్టీకి 150, ఓబీసీకి 540, ఈడబ్ల్యూఎస్కి 200 అండ్ జనరల్ కేటగిరీకి 810 పోస్ట్స్ అనేవి రిలీజ్ చేశారండి. దీంట్లో మనకి ఎక్కడ చూసినా బ్యాక్లాగ్ పోస్టులు అనేవి చాలా తక్కువగా రిలీజ్ అయినట్టు కనిపించే, మొత్తం అన్ని కూడా మనకి కరెంట్ పోస్టులే ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అండి. దానికి ఈ మంత్ 7th నుంచి 27th వరకు లింక్ అన్నది యాక్టివేషన్లో ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ ఎగ్జామినేషన్స్కి టెంటేటివ్ డేట్స్ అనేవి ఇచ్చారండి. అంటే పర్టికులర్ డేట్స్ అనేవి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, మంత్ అండ్ ఇయర్ ఇచ్చారు. ప్రిలిమ్స్ వచ్చేసరికి నవంబర్ ఆర్ డిసెంబర్ 2023లో కండక్ట్ చేయబడుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ డిసెంబర్ 2023లో కానీ జనవరి 2024లో కానీ కండక్ట్ చేయబడుతుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి జనవరి ఆర్ ఫిబ్రవరి 2024లో కండక్ట్ చేయబడుతుందండి. ఈ కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ ఫైనల్ సెలక్షన్కి వెళ్ళేసరికి మనం ఈ 3 phases అన్నవి క్రాస్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. మనకి ఎక్కడ చూసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా టూ బేసిస్ మీద వెళ్తుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటి, ఏజ్ లిమిట్ ఒకటి. ఇందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ పొందినవారు అయి ఉంటారు. కానీ వాళ్ళు 2023లో మాత్రమే పాస్డ్ అవుట్ అయి ఉండాలండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాట్ బిలో 21 years అండ్ నాట్ అబౌట్ 30 years యాజ్ ఆన్ April 1st, 2023. సో 21 years కన్నా తక్కువ ఉండకూడదు, 30 years కన్నా ఎక్కువ ఉండకూడదు. బట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉండింది. ఫర్ ఓబీసీ కేటగిరీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years ఉందండి. సో క్రీమీ లేయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అన్నది ఉండదండి, దీనికి ఎలిజిబుల్ అవ్వరు. క్రీమీ లేయర్ షుడ్ ఆప్ట్ ఫర్ జనరల్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చింది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలెక్షన్ ప్రొసీజర్. ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అండ్ ఏ విధంగా మనకి సెలెక్షన్ ప్రొసీజర్ అన్నది ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి 3 phases ఆల్రెడీ ముందే చెప్పుకున్నాము. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఎలా కండక్ట్ చేయబడుతుంది, ఇది ప్యూర్లీ అండి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ 100 marks అండి. ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తారు, అది మనకు ఆల్రెడీ తెలిసిందే. దీనిలో 3 subjects ఉంటాయి విత్ సెక్షనల్ టైమింగ్స్ ఉంటాయండి. ఇంగ్లీష్ 30 questions, quantitative aptitude 35 questions, reasoning ability 35 questions. సో టోటల్ ఆఫ్ 100 questions ఫర్ 100 marks అండి. ఈచ్ సెక్షన్ వచ్చేసరికి సపరేట్ టైమింగ్ ఉంటుంది, దట్ ఈస్ 20 minutes ఫర్ ఈచ్ సెక్షన్ అన్నది ఉంటుంది. సో టోటల్ 1 hourలో మనం కంప్లీట్ చేసుకోవాలి. సో ఒక సెక్షన్ 20 minutes ఉందండి, ఫస్ట్ ఇంగ్లీష్ 20 minutes ఉంది అంటే ఆ సెక్షన్ ఎక్స్పైర్ అయిందంటే మళ్ళీ మనం తిరిగి ఆ సెక్షన్లో ఎలాంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేమండి. సెక్షన్ ఎక్స్పైర్ అయిపోయిందంటే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతుంది అంతే. కాకపోతే దీంట్లో మనకి సెక్షనల్ కట్ ఆఫ్ అన్నది ఉండదండి. దీని నుంచి మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎలా సెలెక్ట్ చేస్తారంటే మెరిట్ లిస్ట్ విల్ బీ డ్రాన్ ఆన్ బేసిస్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. దీంట్లో మనకి నో సెక్షనల్ కట్ ఆఫ్ అన్నది ఉంటుంది, సెక్షనల్ కట్ ఆఫ్ అన్నది ఉండదండి, ఓన్లీ ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రమే చూస్తారు. సో క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిలిమ్స్ నుంచి మనకి మెరిట్ లిస్ట్ వచ్చారో దానికి 10 times మాట. సో వేకెన్సీస్ 2000 ఉన్నాయి కాబట్టి 20,000 మెంబర్స్ని మెయిన్స్కి షార్ట్ లిస్ట్ చేస్తారండి. దీనిలో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ కూడా ఉంటుందండి, బోత్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కూడా ఉంటుంది. 1/4 ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ద క్వశ్చన్ మాట. ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో దాంట్లో 1/4 మార్క్ అయితే డిడక్ట్ చేయబడుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు అండ్ ఇట్ విల్ బీ కన్సిస్ట్ ఆఫ్ 155 questions ఫర్ 200 marks అండి. దీనికి కూడా విత్ సేమ్ సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. అండ్ ఆ మెయిన్స్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బీ ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ పేపర్ అండ్ ద మార్క్స్ విల్ బీ గివెన్ ఫర్ 50 marks అండి. phase 2 మెయిన్స్లో మనకి చెప్పాను కదండి ముందే, ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్లో ఏంటంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 40 questions ఉంటాయి ఫర్ 50 marks ఫర్ 50 minutes ఆఫ్ సెక్షనల్ టైమింగ్ అండి. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 questions for 50 marks 45 minutes. General or economy or banking awareness 50 questions for 60 marks 45 minutes. English language for 35 questions for 40 marks with
40 minutes of sectional timing. So total comes to 155 questions, 200 marks ఉంటుంది, 3 hours with sectional timing అండి. 3 hours అనేది sectional timing. అండ్ ఇది కంప్లీట్ అయిన వెంటనే ఇమీడియట్గా మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అన్నది రిలీజ్ అయిపోతుందండి. దాంట్లోనే లెటర్ రైటింగ్ ఉంటుంది, ఎస్ఐ రైటింగ్ ఉంటుంది, 2 questions ఉంటాయి ఫర్ 50 marks అండి. మనకి 30 minutes టైం ఉంటుంది. సో టోటల్గా గ్రాండ్ టోటల్ వచ్చేసరికి మనకి 250 marksకి ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. మెయిన్స్ ఎగ్జామ్ నుంచి 1:3 రేషియోలో, అంటే ఏంటంటేనండి 2000 వేకెన్సీస్ ఉన్నాయి కదండి. సో 6000 మెంబర్స్ని మెయిన్స్ నుంచి ఫేజ్ 3కి షార్ట్ లిస్ట్ చేస్తారు. దీనికి కూడా సెక్షనల్ కట్ ఆఫ్ ఏం లేదండి, ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఓవరాల్ కట్ ఆఫ్. సో ఓవరాల్ కట్ ఆఫ్ ఉండడం వల్ల ఏంటంటేనండి మనకి ఒక స్ట్రాటజీ అయితే ప్లే చేసుకోవచ్చు. ఆ స్ట్రాటజీ ఏం యూస్ చేయొచ్చు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మనకి నెక్స్ట్ ఫేజ్ 3 వచ్చేసరికి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుందండి. గ్రూప్ డిస్కషన్ 20 marks అండి, ఇంటర్వ్యూ 30 marks, టోటల్ కమ్స్ టు 50 marks మాట. సో ఏదైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుందో ఫస్ట్ ఫేజ్ 3 అన్నది ఆ టైంకి బ్యాంక్ అనేది డిసైడ్ చేసుకుంటుందండి. సో కమింగ్ టు ఫైనల్ సెలెక్షన్, ఫేజ్ 2 ఫేజ్ 3 అయిన తర్వాత మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుందండి. అది ఆ మార్క్స్ అనేవి 250 marks, 50 marks, టోటల్ 300 కదండి. ఆ 300ని కూడా 100 marksకి నార్మలైజ్ చేసేస్తారు. సో మెయిన్స్ ఎగ్జామ్ 250 marksకి, దాన్ని 75కి నార్మలైజ్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అనేది 50 marksకి కదండి, అది 25 marksకి నార్మలైజ్ చేస్తారు. సో టోటల్ 100 marksకి నార్మలైజ్ చేసి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్నది కూడా అవుట్ ఆఫ్ 100 మాత్రమే మనకి రిలీజ్ చేస్తారండి. ద ఫైనల్ సెలెక్షన్ విల్ be made from the top merit ranked candidates in each category వైజ్ మనకి వేకెన్సీస్ ఉన్నాయి కదండి, ఆ బేస్డ్ మీదే మనకి ఈచ్ కేటగిరీకి టాప్ మెరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైనల్ కింద సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి శాలరీ ఎంత ఉంటుందంటే అది మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారండి. స్టార్టింగ్ బేసిక్ పే వచ్చరికి 41,960 రూపీస్. నాకు తెలిసి ఇది హయ్యెస్ట్ పే అండి. స్టార్టింగ్లోనే మనకి బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఎస్బీఐ పీఓ అన్నది హయ్యెస్ట్ పే ఇస్తుంది. బేసిక్ పేనే 41,960 రూపీస్ ఉందంటే ఇన్ హ్యాండ్ శాలరీ మనం అప్రాక్సిమేట్గా 65,000 నుంచి 68,000 అయితే మాత్రం మనం అందుకోవచ్చు. దీనికి మళ్ళీ మనకి అలవెన్స్లు ఉంటాయండి, డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, ఎన్పిఎస్ డిడక్షన్స్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంటుంది, లీజ్ రెంటల్ ఫెసిలిటీస్ ఉంటాయి, అదర్ అలవెన్సెస్ చాలా ఇస్తారండి. సో శాలరీ అన్నది మనకి అప్రాక్సిమేట్గా 65 నుంచి 68,000 అయితే మనము ఇన్ హ్యాండ్ శాలరీ తీసుకోవచ్చండి. సో అప్ టు దిస్ మనము నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. కమింగ్ వీడియోస్లో మనము ఎలాంటి స్ట్రాటజీ యూస్ చేస్తే మనం ఈజీగా ప్రిలిమ్స్ అనేది ఈజీగా క్రాక్ చేయగలము, ఎలాంటి స్ట్రాటజీ యూస్ చేస్తే కూడా మనం మెయిన్స్ ఈజీగా క్రాక్ చేయగలము, ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చెప్తానండి. ఎస్బీఐ మనకి అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. దట్ ఈజ్ ఎస్బీఐ క్లర్క్ రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్, ఆర్బీఐ అసిస్టెంట్స్ రిలీజ్ అవుతుంది. సో వీటికి సంబంధించి కూడా మనం ఎప్పుడైతే మనం పీఓకి ఒక స్టడీ షెడ్యూల్ వేసుకొని మనం ఫాలో అవుతున్నామో అప్కమింగ్ వాటికి మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు, ఈజీగా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో దిస్ అప్ టు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఈ వీడియోస్ నా వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.